హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునీషా డైలీ వ్లాగ్. ఈరోజు సండే స్పెషల్స్ మా ఇంట్లో ఏమీ లేవండి. మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇవాళ పొద్దున్నే పనోళ్ళు వస్తున్నారంటే మా చేనుకి వెళ్ళిపోయారు మా వారు. అందుకే చికెన్ తేవడం కుదరలేదు. 10:30కి వచ్చి చికెన్ ఇస్తా అన్నారు. 10:30 కాస్త 11:30, 12 అయిపోయింది, కానీ మా వారికి చికెన్ తేవడానికి కుదరలేదు. అందుకని ఇంట్లో నేనే ఏదో కూర చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఫ్రిడ్జ్లో చూస్తేనేమో 3 గుడ్లు ఉన్నాయండి. ఆ 3 గుడ్లతోటి పచ్చిమిరపకాయలు వేసి కారం చేద్దామని కోడిగుడ్ల కూర ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, వాటి మొత్తాన్ని వేసుకోవాలి. వేసి దాంట్లోకి కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే ఉల్లిపాయలకి కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే 10 నిమిషాలలో ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయండి. అలా మగ్గిపోయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకుని ఈ లోపల మిక్సీ గిన్నెలో మనం ఇందాక కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా లైట్గా బరగ్గా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు, బరగ్గా పట్టుకోవాలి. ఆ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సిన కోడిగుడ్లు పగలకొట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయల కారం, దాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కొంచెం మూత పెట్టి అట్లాగే మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, వేడివేడి కోడిగుడ్డు పచ్చిమిరపకాయల కారం రెడీ. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.